చివరిగా మనం చెప్పుకోవాలంటే గణపతి ఒక కల్పంలో శివపార్వతుల కుమారుడుగా జన్మించాడు. ఒక కల్పంలో. కల్పం శ్వేతవరాహ కల్పం, మేఘవాహన కల్పం, పద్మకల్పం, ఇలా అనేక రకాల కల్పాలు ఉన్నాయండి. ఒక కల్పంలో శివపార్వతుల కుమారుడుగా జన్మించాడు. కానీ గణపతి యొక్క మూల స్వరూపం అందరూ దేవతల కంటే మొట్టమొదట పుట్టిన స్వరూపం అది. అందుకే వేదంలోనే గణానాం త్వా గణపతిగం హవామకే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిశ్చయ దసాదనం అని వేదంలో కీర్తించారు. ఒక కల్పంలో శివపార్వతుల కళ్యాణంలో గణపతి ఆరాధన చేశారు. లక్ష్మీనారాయణుల కళ్యాణంలో గణపతి ఆరాధన చేశారు. అంటే గణపతి కేవలం మనకు కనపడుతున్న గజముఖంతో ఈ కల్పంలో ఉన్నాడు. అంతకుముందు అనేక రూపాలతో ఉన్నాడు ఆయన. అందుకని దేవతలందరికీ ఆది దైవం గణపతి, అందరి దేవతల్లోకి అధికుడైన వాడు గణపతి. అందుకే మన హిందువుల ఆరాధనలో వినాయక చవితికి ఉన్నంత హడావుడి మరి ఏ పండుగకి ఉండదు. మొత్తం ఊరేగింపులు కానీ, జై జయ నినాదాలు కానీ, పెద్ద పెద్ద విగ్రహాలు కానీ, హడావుడి ప్రసాదాలు కానీ, పంపకాలు కానీ, చివరికి సందాల వసూళ్లు కానీ, అందులో నొక్కేయడం కానీ అన్నీ ఎక్కువే మొత్తం మీద. ఏదైనా సరే అన్ని రకాల